హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేడి వేడి అన్నం, రోట్లో నూరిన బీరకాయ టమాటో పచ్చడి, ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈరోజు బీరకాయ టమాటో రోటి పచ్చడి ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, ఒక 3 టమాటాలు యాడ్ చేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయలు బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. బీరకాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. బీరకాయ టమాటో అంతా చల్లారిపోయిన తర్వాత రోట్లో ముందుగా పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి నూరుకోవాలి. దాని తర్వాత టమాటో, బీరకాయలు అంతా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం చిన్నులపాయలు యాడ్ చేసుకొని నూరుకొని పక్కకు తీసేసుకోవడమే. అంతే, మనకి ఎంతో టేస్ట్ అయిన బీరకాయ టమాటో రోటి పచ్చడి రెడీ. మనకి నచ్చితే దీంట్లో పోపు వేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చిన్న సైజులో కట్ చేసుకొని తగినంత సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో 3 ఎగ్స్ బ్రేక్ చేసి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లెట్ అనేది బాగా ఫ్లఫీగా రావాలి అంటే మనం ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఒక డైరెక్షన్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆమ్లెట్ మనకి చూడటానికి చాలా ఫ్లఫీగా వస్తుంది. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకొని బాగా ఉడికించుకోవాలి. రెండో వైపు తిప్పినప్పుడు మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతే, టేస్టీ ఆమ్లెట్ రెడీ. ఇలా వేడివేడి అన్నంలో రోట్లో చేసిన బీరకాయ టమాటో పచ్చడి విత్ ఆమ్లెట్ ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.